అంటే ఈ భోగి పండగ రోజున, ఈ భోగి పర్వదినాన పండగ సమయంలో జరిగిన సినిమాని అయితే చూసేసి రావడం జరిగిందనమాట. ఇంకా ఈ చిత్రం సినిమా ఎలా ఉంది అంటే హానెస్ట్గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది అంతే బ్రో. నేను ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గానే ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఎక్కువ అయిపోయిందని ఫీల్ నాకైతే వచ్చింది. బట్ స్టిల్ కానీ ఈ సినిమాని థియేటర్స్కి వచ్చి చూడొచ్చా అంటే డెఫినెట్లీ నేనైతే ఫస్ట్ హాఫ్ కోసమైనా వచ్చి చూడొచ్చు అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మనకు నాగార్జున గారి స్వాగ్ కావచ్చు, ముఖ్యంగా ఫైట్స్ చేసేటప్పుడు ఆ స్వాగ్ కావచ్చు, అండ్ నాగార్జున గారు అల్లరి నరేష్ గారు వీళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన కామెడీ కావచ్చు, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఒక విలేజ్లో ఎలా న్యాచురల్గా ఫ్రెష్గా ఉంటుంది అలా ఉంటుంది కామెడీ. అండ్ నాగార్జున గారు ఆశిక రంగనాథ్ వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన లవ్ సీన్స్ మనకెక్కడ, ఆయన ఏజ్డ్ కదా, ఈ అమ్మాయి 30 బిలో అమ్మాయి కదా, మనకి ఎక్కడ అనిపించదు. ఆ లవ్ సీన్స్ని కూడా బాగా జనరేట్ చేయడం జరిగింది. ఫస్ట్ హాఫ్ వరకు డీసెంట్, బట్ సెకండ్ హాఫ్ కొంచెం నా పాయింట్ ఆఫ్ వ్యూలో లాగ్ అని నాకు అనిపించింది. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, మిగతా వాళ్ళు ఎట్లా చెప్తానో నాకు తెలియదు. సో నాకు చెప్పేంత వరకు నాకు సినిమా నాకు యావరేజ్ అనిపించింది. నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు, ఆశిక రంగనాథ్ గారు కోసం మూవీకి వచ్చి చూడొచ్చు. అండ్ విన్నర్ ఆఫ్ ది సంక్రాంతి ఎవరు అని అడిగితే 4 సినిమాలు అయిపోయినాయి కాబట్టి ఆబ్వియస్లీ హనుమానే తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టు పెంచిన హనుమానే క్లియర్ విన్నర్ అని నేను చెప్తున్నాను. సెకండ్ రెండు బ్రో, సైంధవ్, నా సామిరంగా రెండు నాకు యావరేజ్ అనిపించింది. లాస్ట్ ప్లేస్లో ఉండేది ఆబ్వియస్లీ గుంటూరు కారం అనమాట, మనకు తెలిసిండేదే. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ చెప్తున్నాను కదా యావరేజ్ అనిపించింది నాకైతే. రీమేక్, హానెస్ట్ హంబుల్ రీమేక్ అని చెప్పొచ్చు. చాలా బాగా తీశారు మూవీ. చేయొద్దు అంటే సొగ్గడి చిన్నైనా అన్నది సోషియో ఫ్యాంటసీ, లేదంటే అదొక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్. సొగ్గడి చిన్నైనా అది నా సామిరంగా మాత్రం ఒక ఎమోషన్ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా స్టోరీలోకి వెళ్తుంది. ఇదివరకు చూసిన స్టోరీయే, బట్ స్టిల్ నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, అల్లరి నరేష్ గారిది కానీ, వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ లేదా వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్టింగ్ చాలా ప్లస్. ఇంట్రోల్ ముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఫైట్ సీక్వెన్స్ అల్లరి నరేష్ గారితో. ఒకడు కాళ్ళు పట్టుకులు ఆగుతుంటే ఇలా కింద చేసి పైకి చేసి యాక్షన్ సీక్వెన్స్ అంటే కొన్నిసార్లు అల్లరి నరేష్ గారి డామినేట్ చేస్తారు. చాలా ప్లస్ ఆ మూవీకి ఈ రోల్. బట్ స్టిల్ అల్లరి నరేష్ గారిది, నాగార్జున గారిది మాత్రం ఒక ఎమోషన్ అనమాట. అంటే సినిమా కూడా వాళ్ళిద్దరు బేస్ మీద ఉంటుంది, అండ్ నాగార్జున లవ్ స్టోరీ బేస్ మీద ఉంటుంది. కిరవాణి గారు చాలా అంటే ఒక ఫ్లేవర్ యాడ్ అయింది మూవీకి. సో నాగార్జున రోల్డ్ మూవీస్ టైప్లో, సీతారామరాజు ఆ టైప్లో మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అయింది. హీరోయిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లేదంటే లవ్ ట్రాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇచ్చారు. రేటింగ్ ఇచ్చేంత పెద్ద కదండి. అంటే నేనైతే సీట్లో ఎక్కడ బోర్ కొట్టలేదు, సెల్ ఫోన్ చూడలేదు, సినిమా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ 8 o'clock షో అయినా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదు. ఈ 4 సినిమాలు హిట్ అయినాయి. అంటే ఒక్కొక్కటో జనరీలో వచ్చింది. ఈసారి మన లక్ ఏంటంటే హనుమాన్ వచ్చేసరి సోషియో ఫ్యాంటసీ, లేదంటే ఒక సూపర్ మ్యాన్ టైపు, గుంటూరు కారం ఏమో ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్, సైంధవ్ ఏమో సీరియస్ పిక్చర్ బట్ బాగుంది. ఇది కూడా పూర్తిగా ఒక విలేజ్ అట్మాస్ఫియర్తో క్రియేట్ చేసి సంక్రాంతి రావాల్సిన సినిమా ఇదనమాట. బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సామిరంగా సినిమా ఇప్పుడే వచ్చిన బ్రో, సినిమా మాత్రం సూపర్ అన్న. ఎందుకంటే ఈ పండుగకి రావాల్సిన సినిమా ఇదే అన్న. ఎందుకంటే కింగ్ నాగార్జున గారి సినిమా అసలు వేరే లెవెల్ అన్న. సాంగ్స్ అయినా, డ్యాన్స్ అయినా అసలు నాకైతే సంబరాలు. కనుమ, భోగి, సంక్రాంతి ఈ సినిమాలో ఎలా చూపిలంటే అలా చూపించిన కింగ్ నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్న. నాకైతే మస్తు నచ్చిందన్న. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ సినిమా అనేది. ఎందుకంటే నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం 1 man షో బ్రో. నాకైతే సూపర్ నచ్చింది. ఎందుకంటే ప్రతి సీన్ బ్రో ఈ సినిమాలో సంబరాలు, సంక్రాంతి సంబరాలు సినిమాలో వేస్తారు బ్రో. ఏం ఫైటింగ్ సీన్స్ కానీ, అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్. ఉగ్రం తర్వాత అల్లరి నరేష్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే అల్లరి నరేష్ గారు చాలా ఎమోషన్. ఒక ట్విస్ట్ ఉంటుంది అని అల్లరి నరేష్ గారు ఏమవుతారో చెప్పను బ్రో. ఆ ఎమోషనల్ సీన్లు అందరూ ఏడ్ చేస్తారు బ్రో. అసలు అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్ బ్రో. ఇంకొకటి హీరోయిన్ ఆమె అక్షిక రంగనాథ్ ఏం యాక్టింగ్ చేసిందో ఆమె అసలు డైలాగ్ కానీ అసలు నాగార్జునతో ఆ హీరోయిన్ తగ్గట్టు సూపర్ వేసింది. ఒకటే చెప్తారు బ్రో, ఈ పండుగకి మాత్రం మామూలుగా ఉండదు, సూపర్ హిట్ నా సామిరంగా.